హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా చేస్తే ఇంటిల్లపాదికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇలా చేస్తే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా చాలా రుచిగా ఎంతో కొత్తదనంతో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఒక బౌల్లోకి అయితే రైస్ తీసుకోవాలి. నేను ఇంట్లో ఉండే బియ్యమేనండి. ఇవి మా పంట బియ్యంతోనే చేసి చూపిస్తున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి అంత తొందరగా ఏంటంటే బిర్యానీ రైస్ ఇంట్లో పెట్టుకోరు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ బియ్యంలో ఏంటంటే మనం నీళ్లు పోసి దీన్ని మనం 3-4 సార్లు వరకు బాగా కడగాలి. ఓకే, ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి ఆ రైస్లో ఇప్పుడు దాన్ని అయితే ఒక 10 నిమిషాల సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన వాటిని విడదీసి దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే సన్న మంట మీద మంచి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో మనకి ఫ్రై కావాలండి. దీనికి మించి మనం ఇక ఫ్రై చేయకూడదు, అప్పుడు మళ్ళీ మాడిపోతే చేదు వస్తాయి. ఈ టైప్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా రావాలండి. ఇలా వచ్చాక ఇప్పుడు కాస్త నూనె వడవనిచ్చి తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు పక్కన పెట్టేసి సేమ్ అదే ఆయిల్లో ఇప్పుడు మనం కట్ చేసిన ఒక బంగాళాదుంపని కూడా అందులో వేసుకుందాం. అంటే మీద తోలు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బంగాళాదుంపని ఆయిల్లో వేసుకునేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త సన్న మంట మీద కానీ మనం ఫ్రై చేసామంటే ముక్క లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఓకేనా, ఆ టైప్లో మనం ఇలా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి సేమ్ మళ్ళా అదే ఆయిల్లోనే ఇందాక మనం ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఒక 4 కోడిగుడ్లండి ఇంట్లో కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాస్త అలా వాడనివ్వాలి. వాడిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్టు, ఆ తర్వాత చిటికెడు కారం కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త ఈ ఉప్పు కారంలో కొద్దిగా కలుపుతూ సన్న మంట మీద వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఘాట్లు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనం రైస్లో కొద్దిగా అటు ఇటు కలిపేటప్పుడు విడిపోతాయి కాబట్టి ఘాట్లు పెట్టకుండా చేశాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వాటిని కూడా తీసి ఒక బౌల్లో వేసుకునేసి సేమ్ అదే ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మనం కలుపుతూనే సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటుకుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాలని అందులో వేసుకునేసి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఇలా కలుపుతూనే మెత్తబడనివ్వాలి. ఈ విధంగా టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి వేసాక చిటికెడు పసుపు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటినన్నిటినీ బాగా కలుపుతూనే మంచి ఎర్రగా వచ్చే విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద ఇలా కలుపుతూనే ఇది మంచి కలర్ రావాలండి. అంటే దీంట్లోకి నుంచి ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలి. ఆ టైప్ వచ్చాక ఇప్పుడు 2 గంటలు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసాక వేసిన వెంటనే ఇలా మనం కొంచెం స్వీట్గా కలుపుతూ ఈ పెరుగు అన్నది ఈ ఉండలు లేకుండా గుజ్జులాగా అంటే నెయ్యిలాగా మారే విధంగా ఇలా కలిపేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొలతకి నీళ్లు పోసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2.5 గ్లాసు నీళ్లు పోసాము. 1.5 గ్లాసు ఇందాక రైస్ తీసుకున్నాం కదా, అంటే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు నీళ్లు. ఆ కొలతతో తీసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి దీన్ని కాస్త కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ నీటిని ఏంటంటే ఒక 2 నిమిషాల పాటు అయితే ఇలా తెరలనివ్వాలి. తెల్లిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ అండి, శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న 1 గ్లాసున్నర బియ్యాన్ని నానబెట్టాం కదా, ఆ బియ్యాన్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రై చేసిన ఆలు ముక్కలు అంటే బంగాళాదుంప ముక్కలు కూడా దీంట్లో వేసుకునేసి కొంచెం ఇప్పుడు ఏంటంటే రైస్ని అడుగు పట్టుకోకుండా కొద్దిగా కలుపుకోవాలి. కలిపి తర్వాత మీదకించి ఫ్రై చేసిన ఈ ఆనియన్ పీసెస్
ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు వీటిని దీంట్లో మీదకించి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన కోడిగుడ్లు అయితే ఉన్నాయో ఆ కోడిగుడ్లను కూడా అక్కడ ఒకటి అలా 4 వైపులా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇంకేం కలపకుండా ఇప్పుడు మూత పెట్టేసి, అంటే మనకి విజిల్స్ రావాలి కాబట్టి రబ్బరు విజిల్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ తీసి ఆ తర్వాత మూతనైతే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం ఎలా ఉడికిందన్నది. ఫస్ట్ ఏంటంటే ఈ మీద ఉన్న ఆవిరి కాస్త అలా ఉండి కొంచెం అనిపిస్తుంది మెత్తగా, లేదా ఒక్క 2 నిమిషాల పాటు కొద్దిగా మనం కలబెట్టి కానీ ఆరబెట్టామంటే పొల్లుగా సూపర్గా వస్తుందండి. ఓకేనా. అందులో ఇవి పంట బియ్యం కాబట్టి కొంచెం అలా అతుక్కున్నట్టు అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం యమాగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితం చేసి చూడండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా చిన్న పిల్లోళ్ళతో సహా ప్రతి ఒక్కరు కడుపు నిండా తింటారండి. అంత బాగుంది ఈ కోడిగుడ్డు బిర్యానీ. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ టైప్లో చేసి చూడండి, మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని. ఓకే.